వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాము. రెసిపీ అంతా చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేసి. యాక్చువల్లీ నేను చేయట్లేదు, మా తమ్ముడు చేస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. కటింగ్ క్లీనింగ్ ప్రాసెస్ నాది, చేసి తిప్పే ప్రాసెస్ వాడదాం అనమాట. జీతు హాయ్ చెప్పినా జీతు. హాయ్ హాయ్ జీతమ్మా. Leg piece, leg. Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish and run, yeah, yeah. Too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind. మా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా నేను ఇంతకుముందు ఇంట్రెస్ట్గా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చాలా మంచిగా వచ్చేది. ఇంట్రెస్ట్ తగ్గిపోయో మరి ఓపిక లేకో తెలీదు, నేను చికెన్ బిర్యానీ చేయడం మానేసాను. ఎందుకంటే టేస్ట్ బాగా రావట్లేదని. సో తినాలనిపించి చాలా రోజుల తర్వాత మా తమ్ముడు చాలా బాగా చేస్తాడనమాట. సో అందుకు వాటితో చేయించుకున్నాము. సో మీరు మ్యారినేషన్ ప్రాసెస్ అంతా చూసే ఉంటారు. లైక్ చికెన్ వాష్ చేసుకున్నాక దాంట్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్, ఇంకా కొరియాండర్, కొంచెం పచ్చిమిర్చి కూడా దాంట్లో యాడ్ చేసి మ్యారినేషన్కి అయితే ఒక 10 minutes ఫ్రీజర్లో పెట్టేసాము. ఎందుకంటే అప్పటికప్పుడు కనుక్కొని చేసుకుంటున్నాము. లేదంటే ఒక 2-3 hours ముందే చేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే ఇంకా 3-4 ఆనియన్స్, మేమైతే 1 kg రైస్, 1 kg చికెన్ తీసుకున్నాము. 1 kgకి ఒక 4 ఆనియన్స్, 3 tomatoes అండ్ అలాగే ఒక 6-7 మిర్చి. మనం తినే స్పైస్ని బట్టి మిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం మ్యారినేషన్లో ఆల్రెడీ చాలా స్పైసెస్ వేసి ఉంటాము. అండ్ ఆయిల్లో కూడా మనం డ్రై స్పైసెస్ వేస్తాం కాబట్టి. అండ్ ఆ రోజు మేము కొంచెమే వేసుకున్నాము, ఎందుకంటే నైట్ టైం అందులో కొంచెం జీతుకు కూడా ఫీడ్ చేయాలి అని చెప్పి కొంచెం స్పైస్ తక్కువ వేసుకున్నాం అనమాట. ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఇంకా బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, మొగ్గ, స్టార్ ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మీరే ప్రాసెస్ చూసేయండి అనమాట. చాలా ఎమ్మీగా వచ్చింది బిర్యానీ అయితే మటుకు. పవర్ అని జరిగింది. పచ్చిమిర్చి జీడిపప్పు. If you found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్, వాటర్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు అలాగే కారం చూసుకోండి. అండ్ వాటర్ ఎంత వేయాలి ఏంటి అంటే ఈవెన్ నాకు దాంట్లో కొంచెం నాలెడ్జ్ తక్కువే, ఎందుకంటే ఇప్పుడు నేను చేయట్లేదు బిర్యానీ, మా తమ్ముడు చేశాడు. జస్ట్ మీకు నేను రెసిపీ చూపిస్తున్నాను మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేసి. అండ్ మేము చేసినట్టు ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకోండి, చాలా మంచిగా వస్తుంది. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఈస్ హియర్. చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య నేను ఇంట్లో
అస్సలు బిర్యానీ చేయడం మానేశాను అనమాట. సో తినాలనిపిస్తే బగారా రైస్ చేసుకోండి, దాంట్లో చికెన్ కర్రీ ఆర్ ఫ్రైతో తినేసేవాళ్ళం. చాలా రోజుల తర్వాత తినడం వల్లేమో నాకు చాలా యమ్మీగా అనిపించింది. సూపర్గా ఉందా? నువ్వు తిని చెప్పెట్టుంది. నవీన్ తింటూ నేను తిన్నా. అన్న నవీన్ వస్తే తింటాడట. అయితుంది. అండ్ ఇక్కడ రివ్యూస్ విషయానికి వస్తే ఓ మై గాడ్ చాలా టేస్టీగా ఉండింది. అండ్ ఇక్కడ మా అన్న కూడా చెప్తున్నారు చాలా యమ్మీగా వచ్చిందని. అండ్ అలాగే నా క్యూటీ పై కూడా చెప్పేసాడు చూడండి, యమ్మీగా ఉందంట. అండ్ చూడండి ఎంత క్యూట్గా సూపర్ అని చెప్తాడు. వాడు కూడా సూపర్ అని చెప్పేశాడు. అండ్ అంత మంచి బిర్యానీ తిన్నాక ఎవరికైనా డెజర్ట్ తినాలనిపిస్తుంది. అందుకని మేము త్వరగా జెప్టోలో ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకొని తింటున్నాము. మమ్మీ పెట్టద్దండి. వావను వావను తిన్నారు. ఇంకో స్పూన్ తిను. వావను జీతు. సో మేమైతే నెక్స్ట్ ఇంకా కమింగ్ వినాయక చవితి వస్తుంది అని చెప్పి అందరం ఊరికైతే స్టార్ట్ అయిపోయాం మార్నింగ్. అండ్ ఇది ట్రైన్లో అనమాట. అస్సలు రావాలనుకోలేదు ఊరికి, అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాము. సో చాలా రష్ ఉంటుంది అనుకున్నాం ట్రైన్, బట్ మేము అనుకున్నంత రష్ అయితే లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కష్టపడ్డాం, ఆ తర్వాత మాకు సీట్స్ అయితే దొరికాయి. జీతమా జీతులు మాట్లాడేమ్మా. బాగున్నట్లంట. ఇంకెప్పుడు నాతో బిర్యానీ చెప్పివాము చేపిస్తుందంటే. అండ్ మేము థర్స్డే బిర్యానీ చేసుకున్నాం. మా అమ్మ థర్స్డే తినరు అనమాట. సో మా అమ్మ కోసమని ఎత్తిపెట్టి ఫ్రైడే మార్నింగ్ మేము లెఫ్ట్ ఓవర్ బిర్యానీ అయితే బ్రేక్ఫాస్ట్గా ట్రైన్లో చేస్తున్నాము. అండ్ మా అమ్మ కూడా రివ్యూ ఇచ్చేసింది చాలా బాగుంది అనేసి. అండ్ మీరు ఇంకో విషయం కూడా వినుంటారు, నేను చండాలంగా చేశాను అని చెప్పి. సో అదే అనమాట ఈ వ్లాగ్, మా బిర్యానీ అండ్ అలాగే మేము ఊరికి వెళ్తున్నాం అది. అండ్ కమింగ్ వినాయక చవితి వ్లాగ్ వస్తుంది, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రేజీ టాక్స్ విత్ మీ అను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ వీడియోలో కలుస్తాను. టాటా, సీ యూ, బాయ్ బాయ్.